అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మనువులలో 6వ మనువు పేరు చాక్షుషుడు. చక్షువు అంటే కన్ను. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకుని భగవంతుడైన శ్రీహరిని భక్తితో ధ్యానం చేసి ధ్యానానంతరం హఠాత్తుగా కళ్ళు విప్పాడు. ధ్యానం చేసేటప్పుడు మనిషి తనను తాను మర్చిపోవాలి అని శాస్త్రం చెబుతున్నది. ఇంద్రియములు ఇంద్రియార్థాలలో, ఇంద్రియార్థాలు మనస్సులో కలిసిపోతే దానికి ధ్యానము అని పేరు. అనగా ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ ఇంద్రియాలున్నాయే, ఈ ఇంద్రియములకు శక్తినిస్తున్న దాంట్లో లీనం చేసేయాలి. కంటికి నిజానికి చూసే శక్తి ఉంది కదా. ఒక్కొక్కప్పుడు మనం ఎదురుగుండా చూస్తాం, కానీ ఆ వ్యక్తి మనకు కనపడ్డు. ఎందుకు కనపట్టలే చెప్పండి ఒకసారి. ఒక్కోసారి వాడు ఎదురుగుండా కూర్చుని అలా గుడ్లు అప్పగించి వస్తాడు, కానీ ఏం జరుగుతుందో పట్టించుకోడు. దానికి గల కారణం వీడికి కన్ను అని ఒక ఇంద్రియం ఉంది. ఈ చూడడానికి పనికొచ్చే ఇంద్రియార్థం ఇంకెక్కడికో పోయిందనమాట. అప్పుడు మనం ఏమంటున్నాం, మరి వీడికి కాసేపు ప్రస్తుతం ఎక్కడో పరదృష్టి ఉందిరే అంటాం, ఎక్కడికో విడిపోయిందిరే వీడి మనస్సు అంటున్నాం. అలాగే శరీరం ఇక్కడ ఉంటుంది, చెవులు ఇక్కడే పెడతాడు, కానీ ఇక్కడ జరుగుతున్న ఏ సంఘటన లేక ఏ మాట వాడి చెవుల్లోకి వెళ్ళదు. గంట సేపు ఉపన్యాసం అయ్యాక అప్పుడు లిక్కుపడి ఎంతసేపు ఇక్కడే ఉన్నానే, కానీ ఆయన ఏం చెబుతున్నాడు నా చెవులోకి వెళ్ళలేదే అని వీడు భ్రమిస్తాడట. అంటే వీడు కూడా ఏమైపోతున్నాడు అనమాట, ఈ చెవి పరాధీనం అయిపోయింది. ఈ చెవి అనే ఇంద్రియము లోపల వినడానికి పనికొచ్చేటటువంటి శక్తికి ఇంద్రియార్థము అని పేరు. ఈ ఇంద్రియార్థం ఇక్కడ లేకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోవటం వల్ల మనిషి ఎక్కడున్నా, చెవి ఎక్కడే ఉన్నా వినికిడి మాత్రం లేకుండా పోతుంది. అది చెవుడు వల్ల కాదు. మళ్ళీ చెవుడు వల్ల వినపడకపోతే అది వేరే విషయం. అసలు ఇంద్రియార్థమే పనిచేయడంలా. చక్కగా చెవులు పనిచేసేవాడు కూడా ఏదో కారణం చేత ఎక్కడికో దృష్టి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతున్నా చెవులో వేసుకోడు. కంటితో చూడడు, ముక్కుతో ఇక్కడున్న వాసన పీల్చడు, చర్మంతో ఇక్కడున్న స్పర్శని అనుభవించడు, నాలుకతో ఇక్కడ చేయవలసిన పని చెయ్యడు. అంటే ఇంద్రియములున్నాయి, ఇంద్రియార్థములు మాత్రం ఇంకెక్కడో ఉన్నాయి. ఈ ఇంద్రియములు ఇంద్రియార్థములు కలిస్తే అప్పుడు మనం చేసే పనులన్నీ మనకు అర్థం అవుతాయి. ఇంద్రియము ఇంద్రియార్థము ఒకే చోట ఉంటే అర్థం ఏమిటనమాట, వాడి కంటికి ఎదురుగుండా ఉన్న వస్తువు తప్ప ఇంకేదీ కనపడదు, అప్పుడు అది లక్ష్యశుద్ధి. వాడికి ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తుల మాటలు తప్ప చెవులోకి ఇంకేమీ రావు, అప్పుడు వాడికి లక్ష్యశుద్ధి వచ్చింది. వాడికి ఎదురుగుండా ఉన్న వస్తువు యొక్క వాసన తప్ప మరేమీ లేకుండా పోతోంది, అంటే వాడికి లక్ష్యశుద్ధి వచ్చింది. అక్కడున్న వాతావరణ స్పర్శ తప్ప బయట స్పర్శ వీడికి తెలియదు, అప్పుడు వాడికి లక్ష్యశుద్ధి వచ్చింది. ఈ హాల్లో కూర్చున్న వాడికి బయట వేడి వచ్చిందా? రాదుగా. వస్తోందంటే వీడి చర్మం ఇక్కడ లేదనమాట.
ఇక్కడి మాటలు తప్ప ఇంకే మాట మాట్లాడ్డు. మధ్య మధ్యలో గోవిందానం అంటే గోవింద అంటాడు. అప్పుడు కూడా వీడు నిద్రపోయాడంటే ఈ నాలుక చేయవలసిన పని చేయటంలా ఇంద్రియం ఉంది, ఇంద్రియార్థం లేదని అర్థం. ఈ విధంగా ఇంద్రియములు ఇంద్రియార్థములు కలిసిపోయి ఇవన్నీ కలిసి వెళ్ళి మనస్సులో కలిసిపోతే దానికి ఏకాగ్రత, దానికి ధ్యానము అని పేరు. ఈ ధ్యానం కలిగినప్పుడు తనను తాను మరిచిపోయి ఏ పరమాత్ముడి నుంచి తాను వచ్చాడో అందులో లీనమైపోతాడు. బ్రహ్మ కూడా అప్పుడప్పుడు అలా లీనమైపోయి కళ్ళు మూసుకుంటాట. అలా లీనమైనప్పుడు మళ్ళీ ఇహలోకంలోకి రాగానే, అంటే ఆయనున్న లోకంలోకి రాగానే కళ్ళు విప్పగానే అప్పుడు ఆ కళ్ళల్లోంచి ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపులో నుంచి ఒక మంచి పురుషుడు పుట్టుకొచ్చాడు. అద్భుతమైన లావణ్యంతో పుట్టుకొచ్చాడు, సౌందర్యంతో పుట్టుకొచ్చాడు. ఆ మహాపురుషుణ్ణి చూచి బ్రహ్మే ఆశ్చర్యపోయి, ఒరే నువ్వు నా పుత్రుడివేనా? నాకంటే అందంగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, కోమలంగా ఉన్నావు, నల్లగా ఒత్తైన జుట్టుతో నువ్వు ముద్దొచ్చేస్తున్నావు అని దగ్గరికి తీసుకున్నాడు. ఆ పుట్టినటువంటి వాడు, తండ్రి నేనెవడిని, కోహం అంటే నేనెవడిని, అహం అంటే నేను, కహ ఎవడిని, నా పేరేమిటి అనగా ఆయన కాసేపు ఆలోచించి, చక్షుహు అంటే కన్ను, అందులోంచి పుట్టావు గనక నీకు చాక్షుషుడు అని పేరు పెట్టానన్నాడు. కళ్ళల్లోంచి పుట్టాడు గనక ఆయన్ని చాక్షుషుడు అన్నారు. నా కర్తవ్యం ఏమిటన్నాడు ఆయన. నేను ఏం చెబితే చెయ్యి, నా ఎదురుగుండా ఉండు, నన్ను పరిశీలించు, నేనేమేం చేస్తున్నానో తెలుసుకో, తండ్రిని ధ్యానించు, తండ్రినైన నన్ను పూజించు, మనందరికీ మూల విరాట్టైన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుణ్ణి అర్చించు, త్రిమూర్తులకు భేదం పాటించకు అని చెప్పాడు బ్రహ్మ. ఆ రోజు నుంచి రోజు తనని కన్నటువంటి, తనకి మూలకారకుడైన సకల వేదస్వరూపుడైన బ్రహ్మదేవుణ్ణి భక్తితో అర్చించేవాడు, పూజించేవాడు, త్రిమూర్తులు ముగ్గురిని పూజించేవాడు. శ్రీమన్నారాయణుడు వీళ్ళందరికీ కార్యకారణ సంబంధం కలిగిన వాడు గనక, కారణకారణుడు గనక ఆయనని మాత్రం నిరంతరం ఓం నమో నారాయణాయేతి అష్టాక్షరీ మంత్ర జపంతో ప్రసన్నం చేసుకునేవాడు. 100 సంవత్సర కాలం బ్రహ్మలోకంలో బ్రహ్మని ఎంతో భక్తితో ఈ చాక్షుషుడు సేవించాడు. ప్రారంభావస్థలో ప్రతివాడికి భక్తి ఉంటుంది. క్రమక్రమంగా ఒక్కోసారి ఆ భక్తి వికటించే ప్రమాదం ఉంటుంది. దానికి గల కారణం అతి పరిచయం. అతి పరిచయాదవజ్ఞ, ఎక్కువ పరిచయం వల్ల అవజ్ఞ ఏర్పడుతుందనమాట. రోజు నా దగ్గరే ఉంటే మీకు 4 రోజుల పైకి ఏమనిపిస్తుంది అనమాట, ఈయనే ఉందండి నా మొహం, నా చేతిలో మనిషి, ఆయన దగ్గర నేనున్నా, నేను లేకపోతే ఆయనకి మంచినీళ్ళు లేవు, నేను లేకపోతే ఆయనకి తిండి లేదు, ఆయన లేకపోతే నేను లేను అనుకుంటారు ఈ పిచ్చాళ్ళు. అలా అనుకునేవాళ్ళు కూడా ఉంటారు సుమండి. కొంతకాలం పోయాక నిత్యం ఆ మహాత్ములతో సన్నిహితంగా ఉన్న కారణం చేత ఆయన గొప్పతనం తెలియక పిచ్చమాటలు మాట్లాడి, పరిహాసములాడి, లోకు చేసి భ్రష్టులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దత్తాత్రేయుడి దగ్గర అలా ఉండి దెబ్బతిల్లా కార్తవీర్యార్జునుడు. శంకరాచార్యుల దగ్గర ఉన్న శిష్యులు కూడా అప్పుడప్పుడు కొంతమంది అలాగే భ్రమపడ్డారు. ఆ పద్మపాదుడిని ఎక్కువ ప్రేమగా చూస్తున్నాడు, నన్ను చూడటం లేదు, పద్మపాదుడికి ఏమో చేతికి దండం ఇచ్చాడు, మాకు మాత్రం కనీసం పూల దండ కూడా ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. గురువులకి పక్షపాతం ఉండదండి. గురువులు సద్గుణములు ఉన్నప్పుడు శిష్యుల్ని ప్రశంసిస్తారు. శిష్యుల్ని ప్రశంసించాలట. ఎందుకు ప్రశంసించాలి? శిష్యుడిలో ఉన్న సద్గుణమును గురువు ప్రశంసిస్తే ఇది ఆదర్శంగా తీసుకుని తక్కిన వాళ్ళు గుణములను పెంపొందించుకుంటారు. అంతేగాని అతన్ని పొగడ్డం వల్ల ఈయనకేమీ లాభము లేదు, పొగిడించుకోవడం వల్ల ఆయనకి పెద్ద లాభం ఉండదు. కానీ గురువు యొక్క కటాక్షం వస్తుంది. ఎవరిలో అయినా ఒక సద్గుణం ఉంటే ఆ సద్గుణం తప్పక మనం స్వీకరించాలి. అందువల్ల ఓ కుర్రాడు మంచి పని చేసినప్పుడు, నాయనా నువ్వు ఈ మంచి పని చేసావని పొగిడితే రేపొద్దున అటువంటి మంచి పనులు తాను చేస్తాడు. ఓహో, ఈతడు మంచి పని చేయడం వల్ల గురువు గారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అని గ్రహించి తక్కిన పిల్లలు కూడా బాగుపడతారు. నేను ఒక ఉదాహరణ చెప్పనా. ఒక్క వ్యక్తి ఉన్నాడండి అమెరికాలో. నేను రోజు చెప్పే పురాణాల్లో ఈ స్తోత్రం గొప్పది, ఈ స్తోత్రం గొప్పదని చెబుతున్నాను కదా. ఈ స్తోత్రం చెప్పినప్పుడు మీరు ఉత్సాహంతో పాంప్లెట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఆ పాంప్లెట్ సంగతి ఏమైందంటే చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. కిందటి సంవత్సరం స్తోత్రాలు ఆ పాంప్లెట్లు వెళ్ళిపోతాయి. కొంతమంది అయితే ఆ పాంప్లెట్లు ప్రసాదం కట్టుకోవడానికి కూడా వాడేవాళ్ళు ఉంటారు. సరస్వతి స్తోత్రమైన ఒకటి వాడికి, ఆంజనేయ స్తోత్రమైన ఒకటి, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కనీసం ఒక ఏడాది దాకా దానిని దగ్గర పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ స్తోత్రం పోయిందండి, ఎన్ని స్తోత్రాలు గుర్తుపెట్టుకుంటామండి, పురాణం అన్నాక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదండి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను ఈనాటి వరకు చెప్పిన ప్రతి పురాణంలో స్తోత్రం తాను చదవడమే కాకుండా కొన్ని వందల మంది పిల్లల్ని శని ఆదివారాలలో కూర్చోపెట్టి అమెరికాలో తెలుగు కూడా సరిగ్గా రాని, ఇంగ్లీష్ తప్ప మరొకటి భాష రానటువంటి వాళ్ల చేత ఆ శ్లోకాలు వల్లివేయించి శభాష్ అనిపించుకున్న ఒక పరమభక్తుడున్నాడు. అయోవా అనే స్టేట్లో డెమాయిన్ అనే పట్టణంలో కోడే జగదీష్ గారిని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన నిజంగా జగదీశ్వరుడే. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే అసలు నేను కూడా మర్చిపోవచ్చు ఆ శ్లోకాలు అనమాట. ఫలానా భారతంలో
గరుత్మంతుడికి సంబంధించిన ఒక స్తోత్రం ఉందండి ఆదిపర్వంలో, ఆ స్తోత్రం అంతా ఇప్పుడు పిల్లలు చెబుతారండి అన్నాడు ఆయన. అసలు ఏనాటి ఆదిపర్వం? నేను ఎప్పుడో 54 రోజుల పాటు ఆదిపర్వం చెప్పానట. అందులో ఆదిపర్వంలో గరుత్మంతుని యొక్క రెక్కలకి సంబంధించినది ఒక గొప్ప స్తోత్రం చెప్పి, ఈ స్తోత్రం చదువుకుంటే పిల్లలకి మంచిదని చెప్పానట. ఆ పిల్లలందరికీ కంఠస్థం చేయించి వాళ్ళందరి చేతులు పుచ్చుకుని, ఇదిగో పక్షములంటే చేతులు, గరుత్మంతుడు రెక్కలు రక్షించుగాక, గరుత్మంతుడు ముక్కు రక్షించుగాక అని స్తోత్రంలో ఉంది అని చెబుతున్నాడు ఆయన. పిల్లలు చిలకల్లా పలుకుతున్నారు. ఓసారి రామరక్ష స్తోత్రం, ఓసారేమో ఆంజనేయుడి స్తోత్రం, హనుమద్వైభవంలో స్తోత్రం. మన గుంటూరులో ఇంతవరకు చెప్పిన మొత్తం పురాణములన్నీ ఆయనకి కంఠస్థం, అందులో ఉన్న స్తోత్రములన్నీ కంఠస్థం. మొన్న అనుకోకుండా ఈ మన హరిగారి స్నేహితులు ఒకరు ఉన్నారు అక్కడ, ఆయన పేరేంటో మర్చిపోయాను కానీ, ప్రసాద్ గారు. ఆయన ఒకరోజు వచ్చారు. వచ్చి మా హరిగారు మీ దగ్గరికి వెళ్ళమన్నారు అండి. వచ్చారు, నన్ను పట్టుకోవడానికి ఈ జగదీష్ గారిని పట్టుకొచ్చారు. ఆయన అన్నారు, మీ పురాణాన్ని ఎంతసేపు జగదీష్ గారినే పొగుడుతున్నారండి అన్నాడు. ఆయన పొగడ్డానికి ఒకటే కారణం, ఆయన అంత శ్రద్ధతో ప్రత్యక్షరం కంఠస్థం చేయటం, ఈ పురాణములు ప్రపంచానికి వెళ్లాలని కోరడం, ఈ పురాణం రికార్డింగ్ అవ్వాలని కోరుకోవడం, ఇవి యూట్యూబ్లో పెట్టాలని కోరుకోవడం, గురువు గారి మీద ఉన్న భక్తితో గురువుగారు చెప్పే స్తోత్రములన్నీ కంఠస్థం చేసి పిల్లలకు నేర్పుతున్నాడు ఆయన. నేను ఎంత ఆశ్చర్యపోయాను. ఇది 3వ సంవత్సరం అనుకుంటాను ఆయన దగ్గరికి వెళ్ళడం నేను. ఈ 3 ఏళ్లలో 300 సంవత్సరములలో కూడా మానవులు కంఠస్థం చెయ్యలేని స్తోత్రములు ఆయన కంఠస్థం చేసి పిల్లలకు నేర్పాడు. ఇందులో సత్యం తప్ప అసత్యం లేదు. దీనికి ఎంత ఓపిక కావాలి, ఎంత శక్తి కావాలి? దీనికి నిష్ఠ అని పేరు. ఈ నిష్ఠ ఉన్నప్పుడు ప్రశంసించకుండా ఎలా ఉంటాం మీరు ఆలోచించండి. ఒక మనిషి మంచి పని చేశాడు, అది కూడా మన దేశం కాదు, ఎక్కడో ప్రపంచానికి చివరన ఉన్న అమెరికా, అక్కడ పిల్లలకి తెలుగు రాదు, చిన్నప్పటి నుంచి ఏదో సముద్రంలో పుట్టిన చేపలాగా బతికినట్టుగా బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఒక గొప్ప స్థాయిలోకి తీసుకెడుతున్నాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము ఉత్తముల్ని ప్రశంసిస్తే అది పక్షపాతం కాదని గ్రహించండి. వాళ్ళల్లో ఉన్న సద్గుణములను ప్రశంసించడం అంటారు. ఈ సద్గుణములను ప్రశంసించినప్పుడు గురువులకి దగ్గరున్నటువంటి తక్కిన వాళ్ళు ఈర్ష్యతో దానిని మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఒక వ్యక్తిని పొగిడారు, నన్ను పొగడలేదు అనుకోకండి. ఆ సమయమునకు ఆయన నోటి వెంబడి అతని ప్రశంస వచ్చింది. నీవు ఇంకా బాగా మంచి పని చేస్తే రేపొద్దున నీ ప్రశంస వస్తుంది. గురువు నోటి వెంబడి ప్రశంస రావడం లాభం ఏమిటో తెలుసా? ఒక్కసారి నిత్యం పురాణములు చెప్పి, నిత్యం ధ్యానం చేసి, నిత్యమంత్ర జపం చేసి గురువు నోటి వెంబడి మన పేరు వచ్చిందంటే అతడు 7 తరములు తరిస్తాట. వ్యాసుడు చెప్పాడు. సూత మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు, మీకు తెలుసు కదా. నైమిషారణ్యంలో సూత మహర్షి 18 పురాణములు చెప్పాడు. ఆ పుణ్యాత్ముడు ఎప్పుడైనా ఈ సౌనకుడు గొప్పవాడు లేక ఈ చాక్షుషుడు గొప్పవాడని పొగిడితే, ఆ పొగడ్డం వల్ల ఎవరి పేరుని ఆయన ఉచ్చరించాడో ఆ పేరు కలిగిన వాడి తరములు 7 తరములు తరించేవిట. ఆయనంటే సన్యాసం పుచ్చుకున్నాడు కానీ ఆయన పెద్దలున్నారుగా, వాళ్ళంతా నరకం నుంచి స్వర్గానికి పోయారు. స్వర్గంలో ఉంటే ఇంకా ఉత్తమ లోకాలకు వెళ్ళేవారు. అందుకే పౌరాణికుడు మనల్ని ప్రశంసిస్తే మనకు యోగం పడుతుందని గ్రహించండి. పౌరాణికుడికి బాధ కలిగి తిట్టాడా, అది పతనానికి మూల కారణమవుతుంది. కానీ సాధారణంగా పౌరాణికులు పేరు పెట్టి ఎవరిని తిట్టరు. అంత తిట్టే అంత బాధ కలిగించారంటే మాత్రం అది ప్రమాదం. అందుకే సాధ్యమైనంత వరకు జ్ఞానులకి, గురువులకి, పౌరాణికులకి సపర్యలే చేసి వారి ప్రశంసలే పొంది వారి ఆశీస్సులే పొందాలి తప్ప వారి యొక్క ఆగ్రహం మాత్రం చవి చూడకూడదు. ఆగ్రహం ప్రమాదం, అనుగ్రహం ఏకంగా ఉత్తమ లోకాలని కూడా మనకు అనుగ్రహిస్తుందన్నమాట. అటువంటి మహాత్ముడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాడు కదా. ఆయన దగ్గర కొద్ది రోజులు సేవ చేసి ఆయన కూడా తిరిగిన తర్వాత ఆయనకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఈ చాక్షుషుడికి. ఏమిటా దుర్బుద్ధి తెలుసా? బ్రహ్మదేవుడికి నమస్కారం చేయడానికి అప్పుడప్పుడు కొంతమంది మహాత్ములు వచ్చేవారు. ఆ వచ్చేవాళ్లలో వశిష్ఠుడి లాంటి వాళ్ళు విశిష్టులున్నారు, దేవతలున్నారు, బ్రహ్మదేవుడి యొక్క ఆత్మీయ శిష్యుడైన బృహస్పతి, శుక్రాచార్యుడు, ఇటువంటి వారంతా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా బ్రహ్మదేవ, నువ్వు స్వయంభూ, నీ అంతటి నీవు పుట్టినవాడివి, ఇన్ని లోకములకి మూలకారకుడివి, 14 లోకములను అవలీలుగా సృష్టించి ప్రాణులకు ధారణాది శక్తులిస్తున్నవాడివి, జ్ఞాపక శక్తి నీ భిక్ష, వాక్కు నీ భిక్ష, అపూర్వ మంత్రశక్తులు నీ భిక్ష, మాకు ఆహారం ఇచ్చేది నీవు, విహారం ఇచ్చేది నీవు, వస్త్రములిచ్చేది నీవు, నీవు లేనిదే లోకములు లేవు అని పరిపరి విధములుగా బ్రహ్మని ప్రశంసించేవారట. అది తప్పు కాదుగా. మరి బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఆయనే సామాన్యుడా? ఆయన పదవయ్యాక విష్ణువులో కలిసిపోతాడు, ఆయనకి వేరే అస్తిత్వం ఉండదు. అంటే విష్ణువే ఆయన. అందుకే బ్రహ్మ పదవి ఆఖరి పదవట.
ఇంకా బ్రహ్మ పదవి తర్వాత వేరే పదవి ఎందుకు లేదో తెలుసా? ఒకసారి బ్రహ్మ పదవిలోకి అడుగు పెట్టినవాడు ఆ పదవి పూర్తయ్యాక పూర్తిగా విష్ణువులో లీనమైపోతాడు, ఇక ఆయనకి పునర్జన్మ ఉండదు. అది మరి ఎంత ఉత్తమ స్థాయి! ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడు గనక బ్రహ్మని బ్రహ్మదేవ శుభభాగ్య విధాత వివిధ ప్రాటి లలాట లేఖన మహావిద్యానుసంధాత నతజన సంత్రాత అని ప్రజలు పొగుడుతూ ఉంటే ఈ పక్కనున్న చాక్షుషుడికి ఒళ్ళు మండింది. బ్రహ్మగారు మా నాన్నగారే, నాకు శరీరం ఇచ్చినవాడే, అయితే మాత్రం నేను మాత్రం తక్కువ తిన్నానా? ఆయనకి ఎంత శక్తి ఉందో నాకు అంతే శక్తి ఉంది. నాకు వేదాలు వచ్చు, నాకు ఉపనిషత్తులు వచ్చు, నేను పౌరాణికుణ్ణే. కానీ అందరూ వచ్చిన వాళ్ళల్లా ఎంతసేపు బ్రహ్మే గొప్పవాడు అంటారే కానీ బ్రహ్మ తర్వాత బ్రహ్మంతటి వాడిని నన్ను పట్టించుకోరు. గురువుగారికి అరటిపండు ఇస్తారు, పక్కనున్న నాకు అరటి తొక్క కూడా ఇవ్వటం లేదు. ఆ గురువు గారికే కవర్లు ఇస్తున్నారు, నన్ను కవర్ చేయట్లేదని కొంచెం లోపల బాధ కలిగింది. ఒక్కొక్కప్పుడు ఇదో పెద్ద సమస్య. పండితుడైన వ్యక్తి కొడుక్కి ఆ పండితుడిని గౌరవించినట్టుగా ఈ కొడుకు గౌరవం రాదు కనుక మండొచ్చు అనమాట. ఈయనకు కూడా మండింది పాపం, ఆగ్రహం కలిగింది. ఈ బ్రహ్మదేవుడి పక్కనున్నంత వరకు నాకు పేరు రాదు, ఎంతసేపు ఆయన్నే పొగుడుతున్నారు. నేను వేదములు చదివి వాళ్ళని ఆశీర్వదించట్లేదా? నేను మాత్రం గురుకులాన్ని స్థాపించలేనా? ఈ మాత్రం సృష్టి నేనే చేయలేనా అనుకున్నాడు వాడు. అమాయకత్వంతో ఒకరోజు ఏమన్నాడో తెలుసా? బ్రహ్మదేవ, నేను ఈ రోజు నుంచి ఇంకో బ్రహ్మలోకం సృష్టించుకుంటాను, నేను కూడా ఓ తామర పువ్వు సృష్టించుకుంటాను, ఆ తామర పువ్వులో కూర్చుంటాను, నేను కూడా ప్రజలను సృష్టిస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మ నవ్వి, ఒరే నువ్వు ప్రజలను సృష్టించాలంటే దానికి చాలా కష్టం ఉందిరా, ఎంతో శక్తి కావాలి. నేను శ్రీమన్నారాయణుణ్ణి 1000 సంవత్సరములు తపస్సు చేసి మెప్పించాను. కాశీలో శివలింగం ప్రతిష్ఠించి బ్రహ్మేశ్వరలింగం అనే పేరుతో ఆ లింగాన్ని పూజించి ఈశ్వరానుగ్రహంతో ఎంతో సృష్టి చేస్తున్నాను. నేను నువ్వు సమానం కాదురా నాయన, ఇంకా నువ్వు కొంతకాలం పాటు సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, శక్తులు పొందాలి. అవన్నీ పొందాక ఎప్పటికో నీకు సృష్టి చెయ్యగలిగే బ్రహ్మ పదవి వస్తుంది. ఈ బ్రహ్మ పదవి రానంతకాలం సృష్టి చేయటం కష్టం. ఒకవేళ నువ్వు సృష్టికి ప్రతి సృష్టి చేస్తే విశ్వామిత్రుల్లో చెడిపోతావు, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అంటే వినిపించుకోకుండా, లేదంతే నేను వేరే పార్టీ పెట్టేస్తున్నాను, ఈ పార్టీ నుంచి విడిపోతున్నాను అని వెళ్ళి బ్రహ్మ మాట వినకుండా ఓ తామర పువ్వు సృష్టించాడు. ఆ బ్రహ్మగారి తామర పువ్వుకు 1000 రేకులు ఉన్నాయి, ఈయన ఏకంగా 10,000 రేకులు సృష్టించుకున్నాడు. అందులో కూర్చున్నాడు. పాపం ఈ 10,000 రేకులతో కూడిన తామర పువ్వులో ఈయన కూర్చోగానే రేకులన్నీ టపా టపా వాడిపోయి కింద పడిపోయాయి. మధ్యలో ఓ దుద్దు మిగిలింది, కర్ణిక. రేకులు వాటంతటవే రాలిపోయాయట. ఈయనకి మండింది, ఆగ్రహోదగ్రుడైపోయాడు. నేనెంత శక్తి కలిగిన వాణ్ణి, బ్రహ్మపుత్రుణ్ణి, కష్టపడి ఈ తామర పువ్వుని సృష్టిస్తే ఈ తామర పువ్వు రేకులు ఊడిపోతాయా? రేకులు మళ్ళీ లేవండి, అతుక్కోండి అన్నాడు. కానీ ఒక్క రేకు కూడా అతుక్కోలేదు. వెంటనే ఆ దుద్దు మీద నుంచి కిందకు దూకి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు. ఏం నాన్న, నువ్వేమన్నా కుట్ర చేస్తున్నావా? కొడుకునే కదా నేను తామర పువ్వు సృష్టించుకుని ప్రజలు సృష్టిద్దామంటే ఆకులన్నీ, ఆ తామర పువ్వు రేకులన్నీ రాలిపోతున్నాయి ఏమిటన్నట్ట. నేనేం చేశానరా, నీకు ముందే చెప్పాను కదా, శ్రీహరి కటాక్షం లేని నాడు ఈ పువ్వులేవి నిలబడవు. ఓహరి వెర్రివాడా, అమాయకుడా, నేను కూర్చున్న ఈ తెల్ల తామర పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? నేనేమన్నా సృష్టించుకున్నాను అనుకున్నావా? నీకు ఎప్పటికీ ఇంకా జ్ఞానోదయమవులా. ఈ తెల్ల తామర పువ్వు నేను సృష్టించుకోలేదు. శ్రీమన్నారాయణుడు గాఢంగా క్షీర సముద్రంలో నిద్రపోతుంటే ఆయన బొడ్డులోంచి పుట్టుకొచ్చింది ఈ తెల్ల తామర. ఆ నాభిలో నుంచి పుట్టుకొచ్చిన ఈ తెల్ల తామర పువ్వులోంచి పుట్టుకొచ్చిన బిడ్డను నేను. బిడ్డనైన నా కళ్ళలోంచి పుట్టుకొచ్చిన చంటి బిడ్డవి, గుడ్డువి నువ్వు. ఇంకా నీకు పూర్తిగా విషయం తెలియదు. శ్రీహరి కటాక్షం ఉంటే కాని సృష్టి చెయ్యడానికి పనికొచ్చే తామర పువ్వు పుట్టదు, పుట్టినా నిలబడదు. ఈ రేకులు నిలబడుతున్నాయంటే, ఈ రేకులు పుట్టాయంటే, ఈ పద్మం ఆవిర్భవించిందంటే, ఇందులోంచి నేను పుట్టానంటే ఇది సంపూర్ణంగా హరి కటాక్షం, హరిప్రసాదం. ఇది ఇంక వేరే ప్రసాదం ఏం కాదన్నట్ట. హర్యాగిరా అన్నాడు వీడు తొందరపడి. అలా అన్నాడో లేదో బ్రహ్మదేవుడికి ఆగ్రహం వచ్చింది. తనను తిట్టినా, ధిక్కరించి వేరే పార్టీ పెట్టినా, కొంపటి పెట్టుకున్నా సహిస్తాడు ఆయన. హరినంద మాత్రం సహించకూడదట. ఎప్పుడు కూడా హరినంద చేసేవాడు ఎవడన్నా మన దగ్గరకు వచ్చాడా, వాడిని మాత్రం అక్కడి నుంచి దూరంగా పంపించేయండి. అటువంటి నింద విన్నవాడికి ఇంకా పాపం, అన్నవాడికంటే వింటే ఇంకా పాపమట. మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం హరినంద. ఏదో రాక్షసులు చేశారంటే అర్థం ఉన్నది. నువ్వు నా పుత్రుడివి, నా చక్షువుల నుంచి పుచ్చి చాక్షుషుడు అని పిలిపించుకున్న నువ్వు ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తావా? తగిన శిక్ష అనుభవించు.
మానవుడివై జరామరణములతో కొట్టుమిట్టాడన్నాడు. దాంతో వీడు వణికిపోయి తండ్రి కాళ్ళ మీద పడి, అయ్యో దురహంకారంతో ఎంత పొరపాటు చేశాను నేను, ఎందుకు అహంకారం నా కళ్ళని కప్పింది, బ్రహ్మపుత్రుడిని బ్రహ్మలోకంలో జర మరణం ఇవన్నీ లేకుండా బ్రహ్మానందంతో తపస్సు చేసుకుంటూ బ్రతకవలసిన నాకు ఈ కర్మయోగం ఎందుకు వచ్చిందో, కర్మయోగం వల్ల కదా తండ్రిని ధిక్కరించాను అని ఏడ్చి కాళ్ళు గట్టిగా పట్టుకుని, నేను ఈ మానవ జన్మ భరించలేను, మానవ జన్మలో ఏమున్నది, జననం, ఆ తర్వాత విద్యాభ్యాసాలు, గృహస్థాశ్రమంలో ప్రవేశించటం, వయస్సు పెరగడం, మళ్ళీ వీడికి సంతానం రావడం, ఈ సంతానానికి సుఖ సంతానం కలగడానికి ఎన్నో పాట్లు పడ్డం, క్రమక్రమంగా వార్ధక్యం, వార్ధక్యంలో తీవ్ర రోగాలు, రోగముల వల్ల చెవులు వినబడవు, కళ్ళు కనిపించవు, ముక్కులు పనిచెయ్యవు, చర్మం వ్రాలిపోతుంది, తల వెంట్రుకలు ఊడిపోతాయి, క్రమక్రమంగా ఆయువు నశించిపోతుంది, మరణం పొందుతాడు. మృత్యుహు అస్తి ఇది మర్త్యః, మృత్యువు ఉన్నది గనక మర్త్యుడు అని పేరు. మర్త్యుడు అంటే మరణము కలవాడు, మృత్యువు కలవాడు అని అర్థం. ఈ మృత్యువుతో కూడిన జీవితం నాకొద్దు, ఇది అయిన తర్వాత మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం. బాబు, ఈ భయంకరమైన జనన మరణ చక్రంలో నేను పడలేను, నువ్వు తండ్రివి, అనుగ్రహించు, శాపం నుంచి నాకు విముక్తి కలిగించు అని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. పశ్చాత్తాపంతో ఏడ్చాడు. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు గనక ఆయన జాలిపడి, అయితే ఓ పని చేస్తున్నాను, నువ్వు వరుసగా 3 జన్మలు ఎత్తి ఇలాగే ఈ జనన మరణ చక్రంలో పుట్టడం, పెరగడం, చావడం పొందుతావు. 4వ జన్మలో ఒక మహామనువు అవుతావు. ఆ మనువు అయిన తర్వాత తిరిగి నా లోకానికి వచ్చేస్తావు, బ్రహ్మలోకానికి వస్తావు, నా పుత్రుడిగా ఇక్కడుండి హాయిగా సుఖాన్ని పొందుతావు. ఈ భయంకరమైన జరామరణములతో కూడిన జీవితం పొందవు, ఇకనైనా వినయంగా ఉండు. 3 జన్మలు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ మానవ జన్మలో ఈ మరణం ఎలా ఉంటుందో, రోగం ఎలా ఉంటుందో, వార్ధక్యం ఎలా ఉంటుందో, కష్టాలు ఎలా ఉంటాయో, ఆకలి ఎలా ఉంటుందో, దప్పిక ఎలా ఉంటుందో, ఇవన్నీ రుచి చూడు పో అన్నాడు. ఒక్క దెబ్బకి ఆయన భూలోకంలో పడిపోయాడు. ముందుగా పాపం ఒక రైతు ఇంట్లో పుట్టాడు. ఆ రైతు కాయ కష్టం చేసి బతికేవాట. ఆ రైతు ఇంట్లో పుట్టి, ఓహో ప్రజలు అన్నం తినాలంటే ఇంత కష్టపడాలా, ఇంతమందికి అన్నం పెడుతున్న రైతు ఇంత శ్రమజీవా అని పాప ఆ రైతుకి ఎంతో సేవ చేశాడు. నిజంగా మనం కొంతమంది యొక్క రుణం తీర్చుకోలేం. కర్షకుల యొక్క రుణం, రైతుల యొక్క రుణం చాలా కష్టమట తీర్చుకోవటం. తల్లి రుణం, తండ్రి రుణం తర్వాత మళ్ళీ గొప్పవాడెవడు అంటే రైతు అన్నారు. పురాణాల్లో చెప్పిన మాట. ఒక రైతు ఎంతో కష్టపడితే మనం ఇవాళ ఎంత అన్నం తింటున్నాం కదా. మరి ఇన్ని పురాణాలు చెప్పినా ఈ 2 గంటలు అయ్యాక మళ్ళీ అక్కడ పులిహోర కోసం పెడుతున్నావా, ఆ పులిహోర ఎక్కడి నుంచి వచ్చింది? రైతు పండించేటటువంటి బియ్యం నుంచి వచ్చింది. ఎప్పుడన్నా శనగలు పెడుతున్నారా మనకి ప్రసాదం? ఆ శనగలు రైతు పండిస్తే వచ్చింది. ఆ రైతు ఎన్ని కష్టాలు పడాలండి పాపం. కూలివాళ్ళు ఆ బురదలోకి దిగి అందులో ఉన్న కలుపు తీసి నాగలితో దున్ని అందులో నీళ్లు పోసి విత్తనాలు వేసి నారుమడి వేసి మళ్ళీ ఆకుమడి వేసి ఇవన్నీ ఎన్ని పనులు చేస్తే అవుతాయి ఆ పనులన్నీ. పాపం మళ్ళీ పంట చేతికొచ్చేలోపు అకాలంలో వర్షం కురిస్తే బాధపడతారే, మళ్ళీ సకాలంలో వర్షం పడకపోతే బాధపడతారే, ఈలోపు పేడ వచ్చి పంట తింటే ఎంత బాధపడతారు. కాబట్టి వాళ్ళ మన ఇంటికి వస్తున్న ఒక తోటకూరో, బచ్చల కూరో, ఒక గోంగూరో, లేకపోతే ఆవకాయో, మాగాయో ఈ పచ్చళ్ళు తింటున్నామంటే, ఈ మామిడికాయ బద్దలు మన ఇంటికి వస్తున్నాయంటే, వంకాయ వస్తోందంటే, టెంకాయ వస్తోందంటే, ఈ బెండకాయో దొండకాయో ఇంకోకాయో వస్తోందంటే ఇవన్నీ రైతుల యొక్క కష్టం. అటువంటి రైతు ఇంట్లో పుట్టి కష్టం అంటే ఏమిటో చూశాట. ఈయన కష్టపడ్డాడు, ఎండకెండాడు, వానకి తడిశాడు, శ్రమించాడు, ప్రజలకు ఎంత అన్నదానం చేశాడు. చివరికి ఆ జన్మలో ముసలితనంలో శరీరం విడిచిపెట్టేశాడు. మళ్ళీ 2వ జన్మ ఎత్తాడు. ఈ 2వ జన్మలో ఓ మంచి వ్యాపారింట్లో పుట్టాడు. వర్తకంలో ఉన్న కష్టాలు చూశాడు. వర్తకులకు ఒక్కోసారి అధికారుల నుంచి బాధలు వచ్చేవిట, ఒక్కొక్కప్పుడు దొంగల బాధ వచ్చేట, ఒక్కొక్కప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చేది, ఒడిదుడుకులు వచ్చాయి. అప్పుడు అనుకున్నాడు, ఇంతకాలం నేను ఒకప్పుడు బ్రహ్మ దగ్గర ఉన్నప్పుడు కష్టాలు తెలియలేదు, వర్తకులకు ఉండే కష్టాలు ఇన్ని కావు. ఏదో డబ్బు సంపాదించేశాడు ఒక్కసారి అనుకుంటా, ఒక్కసారి రాదు. వాళ్ళు కూడా రేయింబవాళ్ళు కంటి మీద కొనుక్కులేక ఎన్నో కష్టాలు పడి, దౌర్భాగ్యులైనటువంటి అధికారుల వల్ల ఒక్కోసారి ఇబ్బందులు పడి, రాజబాధలు పొంది, దొంగల బాధలు పొంది, ఒక్కోసారి నష్టాలు పొంది, కష్టాలు పొంది ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారని కనిపెట్టాడు. వాళ్ళ కష్టం కూడా కనిపెట్టాడు. ఆ తర్వాత 3వ జన్మలో ఓ మంచి వేద పండిత కుటుంబంలో పుట్టాడు. ఈ కుటుంబంలో పుట్టిన తర్వాత కూడా అందులో ఉన్న కష్టాలు నష్టాలు ఆయన చూసుకున్నాడు. ఒక్కోసారి డబ్బు వచ్చి రాక, చదువుకోక, కొంతమంది గౌరవించక అందులో ఉన్న కష్టాలు అనుభవించి శరీరం విడిచిపెట్టాడు. ఇలా 3 జన్మలు మానవ జన్మ ఎత్తి నానాయాతన పడ్డాక
ఓరి దేవుడా ఎప్పుడు విముక్తి కలుగుతుందిరా అనుకున్నట్ట. అయ్యో ఈ జనన మరణ చక్రం నుంచి ఎప్పుడు బయటపడతాను అని చాలా బాధపడుతూ ఉండగా అదృష్టవశాత్తు మొత్తం మీద 3 జన్మలు గడిచాయి. ఎంత కాలం మహావేగంగా గడిచిపోతూనే ఉంటుంది. మనం అవునన్నా కాదన్నా ఈ కాలాన్ని ఎవ్వరం ఆపలేం. 3 జన్మలు కాదు, కొన్ని కోట్ల జన్మలు మన ముందు వెళ్ళిపోయాయి. ఎవరం ఏ జన్మెత్తామో ఏం తెలుస్తుంది? పూర్వజన్మలో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఏ జన్మెత్తారో ఏం తెలుస్తుంది? కాకపోతే ఎంతో కొంత సుకృతం ఉంది కనుక మీ అందరికీ పుణ్యాత్ములు కనుక ఈ పురాణం వినగలుగుతారు. తెలుసా, ఉదాహరణకి ఇప్పుడు నన్ను ఇక్కడికి బల్లి ఒకటి వచ్చింది. ఆ బల్లి ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైనటువంటి ఈ పెట్టిని తాకింది, నా పంచిమేంచి పక్కకి వెళ్ళింది. ఇంకా లోపల అవయవాలు తాకలేదు కానీ ఉత్తి పంచి పైపై నుంచి వెళ్ళిపోయింది. అంటే గురువుగారి స్పర్శకు నొచ్చుకుంది. దాంతో ఈ బల్లి జన్మ విడిచిపెడితే వచ్చే జన్మలో ఏమవుతుందన్నమాట, చక్కగా పురాణం ఫ్రంట్ రోలో కింద కూర్చునే భక్తుడు అవుతాడు, పుడతాడు వాడు. భక్తురాలో భక్తుడు. గురువుగారి పాదస్పర్శ ఉన్న వాళ్ళకి లాభం ఏమిటో తెలుసా, మొదటి రోలో కింద కూర్చుని పురాణం వినేటటువంటి స్త్రీయో పురుషుడో పుడతారు. ఈ బల్లి నన్ను తాకకుండా అక్కడి నుంచే వెళ్ళిపోతే కుర్చీలో కూర్చుని వినేటటువంటి యోగం వస్తుంది. అసలు ఇక్కడ కూడా రాకుండా అక్కడి నుంచే వెళ్ళిపోయింది అనుకోండి, ఆఖరణ వెనకాతలు వచ్చి చివరిని వెళ్ళిపోతారు. సార్ లాస్ట్ కమర్స్, లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్ళే పుడుతుంది. అసలు వల్లే ఇక్కడికి రాకుండా ఈ పక్క కూడా రాకుండా పోతే అసలు అది పురాణం వినకుండా హాయిగా సాయంకాలం పూట ఆ రకరకాలైనటువంటి చెత్తా చెదారం తింటూ వాట్సాప్లు చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ ఇళ్లలో గడిపేటటువంటి స్త్రీ పురుషులుగా బతుకుతారు. ఇక వాళ్ళ బతుకంతే, అవి ఏ జన్మలో వాళ్ళకి విముక్తి వస్తుందో తెలియదు. కాబట్టి ఇది కూడా మీకు పూర్వజన్మ పుణ్యం గుర్తుపెట్టుకోండి. ఎన్నో జన్మల్లో ఎన్నో పుణ్యములు చేస్తే, దానములు చేస్తే, ధర్మములు చేస్తే, అనేక సుకృతములు చేస్తే ఈ పవిత్ర జన్మ వచ్చింది. లేకపోతే రమ్మంటే రాదు ఇలాంటి ఉత్తమ జన్మ. ఒక జన్మలో ఇన్ని రోజులు పురాణములు వినడం అంటే మాటల. పాపం ఒక భక్తురాలు అడిగింది, 40 రోజుల పాటు వచ్చి పురాణం విందామంటే మేము ఆడవాళ్ళం కదండి, మాకు నెలసరి ఉంటుంది, అప్పుడు ఏం చేయాలని అడిగితే, ఓ వెరిదానా లోపలికి రాకుండా బయట నుంచి వినొచ్చమ్మా, శాస్త్రం చెబుతున్నది, ఏ స్థితిలో ఉన్నా సరే పురాణం వినొచ్చు, అందుకే మైకులు బయటికి పెట్టాను అన్న. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా శ్రద్ధగా వినగలగడం కూడా జాతి స్మరణ, పూర్వజన్మ పుణ్యం. ఎన్నో జన్మలు గడిస్తే ఈ జన్మ తర్వాత ఉత్తమ జన్మ. అలాగే అతనికి కూడా 3 జన్మలు గడిచే 4వ జన్మ వచ్చింది. ఈ 4వ జన్మలో ఒక పుణ్యకాంతకు నుదయిల్చివాడు జాతి స్మరుండయివా నితివుటతోడా అక్కునమోమున చెక్క గజేర్చుచు ఉత్సంగ తలమున ఉనిచి జనని. ఒక పుణ్య స్త్రీకి పుట్టాడు. ఆవిడ చాలా ఉత్తమురాలు, అందుకే పుణ్యాంగన అన్నారు. ఆవిడ ఎన్నో పుణ్యములు చేసింది, ఉత్తమురాలు. భగవంతుడు ఏం చేస్తాడంటే, కొంతకాలం పోయాక మనకు మంచి యోగం పట్టేటప్పుడు ఒక పుణ్యాత్మురాలైన స్త్రీ గర్భంలో పారవేస్తాడు. ఆ ఉత్తమురాలు ఏం చేస్తుంది, వీడిని ఉత్తమ గతులకి పంపడానికి కావలసినవి చేస్తుంది. అటువంటి పుణ్యకాంతకి పుట్టిన ఈయన పూర్వజన్మ జ్ఞానాలన్నీ ఉన్నాయి. 3 జన్మలు గుర్తున్నాయి. అంతఃపూర్వం బ్రహ్మగారి శాపానికి గురవడం గుర్తుంది, తన అహంకారం గుర్తుంది. అందుకే పుట్టగానే ఏడవకుండా మౌనంగా ఉన్నాడు. వాళ్ళమ్మ తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏది పుట్టినటువంటి ఒక 2-3 రోజులకి తొడ మీద కూర్చోబెట్టుకుని నా బాబే అనడం మొదలెట్టింది. ఆయన నవ్వాడు. తెల్లబోయింది ఈవిడ. ఇంత పకపకా నవ్వుతున్నాడు ఏమిట్రా వీడు అనుకుని, ఎవరవు నాయనా ఇలా నవ్వుతున్నావు, నిజంగా నవ్వుతున్నావా, నిన్నేదైనా దెయ్యం పట్టిందా అంటే, నన్ను దయ్యం పట్టలే, దేవుడు పట్టాడమ్మా అన్నట్టు వాడు. ఓరి నాయనో, 3వ రోజు కుర్రాడేమిటి దయ్యమా అంటే దేవుడు పట్టాడు అంటున్నాడు అనుకుని, అనుడు ఓ తల్లి ఇది ఏమి అన్నది. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడమ్మా, నేను బ్రహ్మపుత్రుణ్ణి, కాలం కర్మయోగం నన్ను భూలోకానికి గింటేయి, నేను చేసిన ఒకానొక పొరపాటుతో బ్రహ్మ శాపమునకు గురై ఈ భూలోకంలో పుట్టాను. నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో తెలిసిన, అసలు నేను నీకు దక్కని వాణ్ణి నన్ను దగ్గరికి తీసుకుని నా కుమారా అంటున్నావు, అందుకే నవ్వుతున్నాను. ఇప్పుడు నీకు రహస్యం చెబుతాను విను. ఈ భూమండలంలో జాతహారిణి అనే పేరుతో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఒకానొకప్పుడు మృత్యుదేవత ముఖం నుంచి పుట్టింది. మృత్యుదేవత ఒకప్పుడు ఏడ్చినప్పుడు జాతహారిణి అని పేరు కలిగిన ఒక శక్తి పుట్టుకొచ్చింది. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. పూర్వం ఒకప్పుడు ఇలా సృష్టి కాలంలో, ఆరంభ కాలంలో మృత్యువు లేదు. అందరూ జనం పుట్టడమే కానీ ఎవరికీ చావు లేదు. జనాలు బాగా పెరిగిపోతున్నారు, వీళ్ళకి చావు లేదు. దాంతో భూమండలం అంతా కిటకిటలాడిపోయింది. ఒక చోట ఒకడు ఉండవలసిన చోట 100 మంది ఉండ మొదలెట్టారట. ఇలాంటి హాల్లో 10,000 మంది పడుకోవలసి వచ్చేది. ఒకళ్ళ మీద ఒకడు కూర్చోవలసి వచ్చేది. తిండికి కటకట అయ్యింది,
చావు లేకపోవడంతో చచ్చే చావు అయింది. దాంతో అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా, నువ్వు సృష్టి చేస్తున్నావు, ఈ జనాలు మళ్ళీ సృష్టి చేస్తున్నారు, జనం పెరిగిపోతున్నారు, జంతువులు పెరిగిపోతున్నాయి, మనుషులకు మృత్యువు లేదు. ఇలా అయితే ఈ భూమండలంలో తిండికి కరువు వస్తుంది, స్థలం కరువు వస్తుంది, ఎలా మమ్మల్ని అందరినీ రక్షించమంటే అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి దగ్గర మొరపెట్టాడు. శివుడు ఒక్కసారిగా హుమ్ అన్నాడు. అండంతో ఆయన కంటి నుంచి ఒక అగ్నిజ్వాలు వచ్చి ఈ జనాలందరినీ కాల్చి బూడి చేయడం మొదలెట్టింది. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఒక్కసారి వీళ్ళందరినీ చంపేయడం ధర్మం కాదు, దయతో వీళ్ళందరికీ పుట్టుక, పెరగడం, క్రమంగా మరణం ఇలాంటివి ఇచ్చామనుకో ఎవరికీ బాధ ఉండదు. ఈ పుట్టడం, పెరగడం, చావడం, పునర్జన్మ ఇలాంటివి పెట్టు, ఒక క్రమం పెట్టు అనగానే అప్పుడు ఆయన బ్రహ్మకేసి చూశాట. బ్రహ్మదేవుడు ఇలా కనుబొమలు ముడేశాడు. అప్పుడు భయంకరంగా ఉన్న బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి ఒక రాక్షసాకారంతో నల్లగా ఉన్న స్త్రీ పుట్టింది. అదే మృత్యుదేవత, భీకరాకారిణి. ఆవిడ పుట్టి, తండ్రి నా కర్తవ్యం ఏమిటి అనగా, ఈ రోజు నుంచి నువ్వు ఒక పని చెయ్యాలి. నేను ప్రజల్ని పుట్టించగానే వాళ్ళ